రైట్ బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ పాలసీల వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాలెడ్జ్ హబ్ గా హైదరాబాద్ మారిందంటే కాంగ్రెస్ నిర్ణయాలే కారణమన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారన్నారు. 8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పజెప్పారని, వాళ్ల అప్పులు తీరుస్తూ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరెత్తడం లేదన్నారు. ఫ్యూచర్ సిటీ, నాలెడ్జ్ పార్క్, నాలెడ్జ్ సిటీనో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు 400-500 ఎకరాల నిర్మాణం కాదు, ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని 30,000 ఎకరాలలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కడ్బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు వాటన్నిటినీ ఒక కొలిక్కి పట్టుకొచ్చినాం కదా. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంటే నేను వచ్చి సాధించిన కదా. రేడియల్ రోడ్స్ నేనేస్తున్నా కదా. మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది. ఈ 1.5 ఇయర్స్లో ఒక్క రోజైనా ఎక్కడైనా వృధా చేసినామా? రాబోయే 10 సంవత్సరాలు మేము ఉంటాం, ఇవన్నీ పూర్తి చేస్తాం. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, గుజరాత్ ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ ఆయన తాబేదారు. హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిండా? 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడింది. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా. 100 సంవత్సరాల నుంచి కులగణన జరగకపోతే బ్రిటిషర్స్ చేసిన కులగణన తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేను పకడ్బందీగా కులగణన చేసి సోషల్ జస్టిస్ చేసిన. ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలి? 1,86,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండ్రు. 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలే, 2,000 కోట్లతో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి కాలే 10 సంవత్సరాల. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, రాజీవ్ సాగర్, సీతారామ సాగర్ కింద పేరు మారింది, సమ్మక్క సారలక్కగా మారింది, ప్రాణహిత చేవేళ్ల కాళేశ్వరంగా మారింది. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 1,86,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? 27,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. కాళేశ్వరం లేకుంటే ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఒక్క సంవత్సరంలో 2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి నా ప్రభుత్వం సాధించింది. భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి కూడా ఆనాడు ఈ స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు. 65 లక్షల ఎకరాల వరి పండించి ఒక సీజన్లో, ఇంకొక సీజన్లో 54 లక్షల ఎకరాల వరిని పండించి 2 సీజన్లు కలిపితే దాదాపుగా 1,10,00,000 15 లక్షల ఎకరాల వరి ఉత్పత్తి చేసి 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది. అధికారాన్ని చేపట్టిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టిన. నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను. రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పునరుద్ధరించి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు నేను పెంచిన. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ 22 నెలల్లో దాదాపుగా 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినాము పూర్తి చేయడానికి. 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినాము. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించి 3,000 కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టును నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినాము. ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయాలి.